E6 ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వరంగల్ జిల్లాలో అరాచకం, విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి. డిస్కంల ప్రైవేటీకరణపై సీఎం రేవంత్ కు కవిత ఓపెన్ ఛాలెంజ్. ప్రైవేటు పరం చేస్తే ఓట్లు అడగబోమని చెప్పగలరా? మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద ఎంపీ ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా వివాదాస్పద ఫ్లెక్సీల కలకలం. మేడ్చల్ బీఆర్ఎస్ సభలో తీవ్ర ఉద్రిక్తత, వలస నేతలపై తిరగబడ్డ నిఖార్సైన ఉద్యమకారులు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రజలకు రాత్రింబవళ్లు సేవలందించే ఆర్టీసీ సిబ్బందిపై దాడులు రోజురోజుకు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలో విధి నిర్వహణలో ఉన్న ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్పై ఇద్దరు యువకులు నడి రోడ్డుపై వీరంగం సృష్టించారు. కేవలం తమ తండా వద్ద బస్సు ఆపలేదు అనే చిన్న కారణంతో బైక్పై ఆర్టీసీ బస్సును వెంబడించి అన్నారం దర్గా బస్టాప్ వద్ద అడ్డుకున్నారు. ఆ తర్వాత బస్ డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేసి దుర్భాషలాడిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సుపై అన్నారం పరిధిలో జరిగిన ఈ దాడిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు, అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పెద్దతండా వద్ద ఆర్టీసీ బస్సు ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో తీవ్ర కోపానికి గురైన ఇద్దరు స్థానిక యువకులు తమ బైక్పై బస్సును అత్యంత వేగంగా వెంబడించారు. అన్నారం దర్గా బస్టాప్ రాగానే తమ బైక్ను బస్సుకు అడ్డంగా పెట్టి ప్రయాణికుల ముందే అరాచకానికి తెరలేపారు. బస్సును బలవంతంగా ఆపిన సదరు యువకులు ఏమాత్రం విచక్షణ లేకుండా బస్సు లోపలికి దూసుకెళ్లారు. విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్ మురళిపై తీవ్ర పదజాలంతో బూతులు తిరుగుతూ ఆయనపై చేయి చేసుకున్నారు. తోటి ప్రయాణికులు వారించే ప్రయత్నం చేసినా విడకుండా డ్రైవర్ను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి జరిగిందన్న సమాచారం అందిన వెంటనే పర్వతగిరి పోలీసులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడైన డ్రైవర్ మురళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన సదరు ఇద్దరు యువకులను గుర్తించే పనిలో పడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటామని పోలీసులు, ఆర్టీసీ యంత్రాంగం స్పష్టం చేసింది. ఆర్టీసీ డ్రైవర్పై జరిగిన ఈ దాడిని తోటి సిబ్బంది తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వాహనాలను అడ్డుకుని ఉద్యోగులపై దాడులు చేస్తే జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తొర్రకు బస్సు వేసుకొని వస్తున్నా. 80 మంది దాకా ప్యాసింజర్స్ ఉన్నారు బస్సులో. 5 మంది ప్యాసింజర్స్ ఉంటే ఈ తండాలు దాకా అన్ని దుక్కులు ఆపుకుంటూ వస్తున్నా. సీతాదండ అన్ని ఈ తండకు వచ్చినాక అబ్బాయి ఏడున్నాడో ఇది ప్యాసింజర్ ఉన్నాడో తెలియదు. ముందుగా వాడి ప్యాసింజర్ కూడా నా బస్సులో ఉన్న కూడా చూసింది. ఎక్కడ ఎవరు లేరు. ఇక్కడికి వచ్చినాక సడన్ గా వచ్చి బండి అడ్డు పెట్టేయండి. బండి అడ్డు పెట్టి వచ్చి దేవసైడ్ గుంజి ఎట్ల పరాలను కొడటానికి కొట్టి ఎట్ల పరాట్ల గుద్దుకుంటా నువ్వు బస్సు ఆపలేదు అందరూ కానీ లేదు. ఎందుకు నేను ఎక్కడ ఆపలేదు చెప్పండి అంటే అన్నారు కదా తండగా ఆపలేదు అంటే తండగా మీరు లేరు కదా అని నేను అంటే మీ ఆడనే ఉన్నాను మా చెట్టు కిందనే ఉన్నాం మా ఇంటికాడ అన్నారు. మరి వాళ్ళ ఇల్లు ఎక్కడ మాకు తెలియదు కదా. మా స్టాఫ్ ఉన్న కదా మేము ఆపుకుంటాం. మా సర్వీస్ సెంటర్ మేము ఆపుకుంటాం. ఆడ ఆపితే ప్యాసింజర్ అందరిని అడిగాను. ప్యాసింజర్ కూడా చెప్పి ఇవ్వలేరు అని చెప్పి పిల్లగాడు వచ్చి ఆగొచ్చి లేదంటే మమ్మల్ని కొట్టడం జరిగింది. అక్కడ పెద్ద తండ కాడ ఇప్పుడు బస్ కాడ మంది ఉన్నారా?
తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ మరియు విద్యుత్ రంగ భవిష్యత్తుపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. రైతు డిస్కో ఏర్పాటు ముసుగులో రాష్ట్రంలోని మిగతా 2 ప్రధాన డిస్కంలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందంటూ బీఆర్ఎస్ నేత కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ఒక పవర్ఫుల్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మిగతా 2 డిస్కంలను ప్రైవేటు పరం చేస్తే రాబోయే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా స్పష్టత ఇవ్వాలి అంటూ కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల పేరిట జరుగుతున్న పరిణామాలపై మాట్లాడిన కవిత కాంగ్రెస్ ప్రభుత్వ గుప్త అజెండాను పక్కా ఆధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే జపిస్తోన్న రైతు డిస్కం ప్రతిపాదన వెనుక పెద్ద స్కామ్ దాగి ఉందన్నారు. రైతుల పేరు చెప్పి కేవలం 1 డిస్కంను ఉంచి అత్యంత లాభదాయకంగా నడుస్తున్న మిగిలిన 2 డిస్కంలను ప్రైవేటు శక్తులకు అప్పగించేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోతే ముఖ్యమంత్రి దీనిపై తక్షణమే స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. డిస్కంలను ప్రైవేటు పరం చేయబోమని, ఒకవేళ చేస్తే వచ్చే ఎన్నికల్లో తాము ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కును కోల్పోతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కేంద్రం నుండి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా విద్యుత్ సంస్కరణల చట్టాలను ఎదిరించి మరీ డిస్కంలను ప్రభుత్వ పరిధిలోనే ఉంచారని గుర్తు చేశారు. నష్టాలు వచ్చినా భరించి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారే తప్ప ఏనాడు ప్రైవేటు శక్తులకు రెడ్ కార్పెట్ పరవలేదని, కానీ కాంగ్రెస్ రాకతో డిస్కంల ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. డిస్కంల ప్రైవేటీకరణ అంశాన్ని అస్త్రంగా చేసుకుని కవిత విసిరిన ఈ పొలిటికల్ బాడాలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ప్రైవేటు ముసుగు విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మాకు చాలా తీవ్రంగా వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే, రైతు డిస్కామ్ని సపరేట్ చేసి మిగతా 2 డిస్కామ్లను ప్రైవేట్ చేసేటటువంటి కుట్ర నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చిట్చాట్లో, నేను రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వకపోతే ఎన్నికలకు పోనని చెప్తున్నారు, మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికలకు పోనని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీరు మిగతా 2 డిస్కామ్లు ప్రైవేటైజ్ చేయను, ప్రైవేటైజ్ చేస్తే ఎన్నికలకు పోను అనే మాట చెప్పగలుగుతారా? చెప్పేటటువంటి ఆస్కారం ఉందా? చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ ని టార్గెట్ చేస్తూ మేడ్చల్ జిల్లా ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో వెలిసిన కొన్ని వివాదాస్పద ఫ్లెక్సీలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. నీ ఏడుపై బీజేపీకి శాపం అంటూ అత్యంత ఘాటైన వ్యాఖ్యలతో గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు స్థానికంగా తీవ్ర కలకలానికి దారితీశాయి. అసలు ఈ ఫ్లెక్సీల వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు? ఇది సొంత పార్టీలోని అంతర్గత విభేదాల వల్ల జరిగిందా? మేడ్చల్ జిల్లా పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్లు, ప్రధాన రహదారుల వెంబడి అర్ధరాత్రి పూట ప్లాన్ ప్రకారం ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ ఫోటోలతో కూడిన ఈ ఫ్లెక్సీలపై నీ ఏడుపై బీజేపీకి శాపం అని పెద్ద అక్షరాలతో రాయడం గమనార్హం. ఎంపీగా గెలిచినప్పటి నుండి నియోజకవర్గంలో లేదా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జరుగుతున్న కొన్ని పరిణామాలను ప్రస్తావిస్తూ ఆయనపై వ్యక్తిగత కక్షతోనే కొందరు ఈ తరహా చౌకబారు రాజకీయాలకు తెరలేపారని ఈటెల ప్రధాన అనుచరులు మండిపడుతున్నారు. రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న నమ్మదగిన సమాచారం ప్రకారం మల్కాజ్గిరి, మేడ్చల్ పరిధిలోని బీజేపీ కమలం గూటిలో గత కొంతకాలంగా సాగుతున్న గ్రూపు రాజకీయాల పర్యవసానమై ఈ ఫ్లెక్సీల రచ్చ అని టాక్ నడుస్తోంది. ఈటెల రాజేందర్ దూకుడు నచ్చని కొందరు సొంత పార్టీ లీడర్లే దొంగచాటుగా ఈ పని చేయించారనే ప్రచారం జోరందుకుంది. ఈ ఫ్లెక్సీల వ్యవహారంపై ఈటెల రాజేందర్ అభిమానులు, బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించారు. ఒక సీనియర్ నేతను, ప్రజాప్రతినిధిని అవమానించేలా వ్యవహరించిన అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. మేడ్చల ఓఆర్ఆర్ వద్ద వెలిసిన ఈ నెగటివ్ ఫ్లెక్సీల సంచలనం రాబోయే రోజుల్లో గ్రేటర్ బీజేపీ రాజకీయాల్లో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తుందో చూడాలి. తెలంగాణలో అధికారం కోల్పోయిన గులాబీ దళానికి సొంత తమ్ముళ్ల నుంచే ఊహించని తిరుగుబాటు ఎదురవుతోంది. మేడ్చల్ వేదికగా జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జరిగిన రచ్చ ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానానికి నిద్ర లేకుండా చేస్తోంది. పార్టీ కోసం దశాబ్దాలుగా జెండాలు మోసి లాఠీ దెబ్బలుతున్న ఉద్యమకారులను పక్కనబెట్టి కేవలం వలస వచ్చిన పారచోటు లీడర్లకే పెద్దపీట వేస్తున్నారంటూ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీలను వేలెత్తి చూపించడం మానేసి ఓడిన పార్టీగా ముందు ఆత్మ విమర్శ చేసుకోండి అంటూ లీడర్ల ముఖం మీదే
కడిగి పారేశారు. ఈ వ్యవహారంపై పార్టీ అధినేత కేసీఆర్ తక్షణమే స్పందించకపోతే మేడ్చల శ్రీ గార్డెన్లో పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత సభ వేదికగా జరిగిన ఈ తిరుగుబాటు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. సమావేశంలో అసంతృప్తితో ఓగిపోయిన ఉద్యమకారులు మాట్లాడుతూ పార్టీ మారే నేతలకు నిన్న కాక మొన్న వలస వచ్చిన వారికే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు, టికెట్లు, ఫ్లెక్సీలలో స్థానాలు వారికే కేటాయిస్తూ పార్టీని నమ్ముకున్న అసలైన క్యాడర్ను కరివేపాకులా వాడుకుంటున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రజలు బీఆర్ఎస్ కు ఎందుకు దూరం అవుతున్నారో తెలుసుకోకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కార్యకర్తలు లీడర్లకు హితవు పలికారు. ఘోర పరాజయం తర్వాత అయినా లీడర్ల అహంకారం తగ్గకపోతే కష్టమని, ఇప్పటికైనా గులాబీ జెండాను గుండెల్లో మోసే నిఖార్సైన ఉద్యమకారులకే సముచిత స్థానం కల్పించాలని పట్టుబట్టారు. మేడ్చల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఇతర నేతలు నడిపిస్తున్న ఏకపక్ష పోకడలపై అధినేత కేసీఆర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ గ్రూపు రాజకీయాలపై అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకోకపోతే పార్టీ నుండి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగలడం ఖాయమని బహిరంగంగానే హెచ్చరించారు. వలస నేతల తీరుపై మేడ్చల్ ఉద్యమకారులు చేసిన ఈ తిరుగుబాటు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ అసంతృప్తి క్యాడర్ కు ఒక వాయిస్ గా మారింది. ఈ అంతర్గత సంక్షోభంపై గజ్వేల్ ఫామ్ హౌస్ నుండి గులాబీ బాస్ ఎలాంటి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపడతారో చూడాలి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీడియా లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన బాధ్యత, ప్రపంచానికి చాటి చెప్పింది మొట్టమొదటిగా మా మీడియా మిత్రులు. ఈ మీడియా మిత్రులకు సందర్భంగా మా లోపల బాధన ఏంటంటే, తెలంగాణ జెండా పుట్టినప్పటి నుండి మేము జెండాను మోస్తా ఉన్నాము. ఈ రోజు ఈ ఉమ్మడి కార్యకర్తల సమావేశానికి ఒకసారి మనం ఓడిపోయి ఉన్నాము కూడా, ఆ దాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు ఒక్క ఉద్యమకారుని కూడా స్టేజ్ పైకి విలువలేదు, స్టేజ్ పైన మైక్ ఇచ్చే ఆస్కారం జరగలేదు. ఎందుకు? ఉద్యమకారులు మాట్లాడలేరా? మాకు మాట నేర్పిందే కేసీఆర్. ఇలా మాకు పార్టీ మీద ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. పార్టీ కోసం ఇంకా అహర్నిశలు కష్టపడుతున్నాం. కండువాలు మార్చుతున్న వాళ్ళు పార్టీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మేము ఏ రోజు ఏ కండువా మార్చలేదు. మేము ఒకటే కండువా మీద ఉన్నాం, అది ఉద్యమ కండువా. మాకు కేసీఆర్ ఇచ్చినటువంటి కండువా. ఈ కేసీఆర్ గురించి మేము మాట్లాడే ఆస్కారం మాకు స్టేజ్ పైన లేదా? స్టేజ్ పైన కూర్చోవడానికి ఉద్యమకారులు అర్హులు కారా? ఈరోజు ఒక ఉద్యమకారుడు ఏదో ఆవేశంలో మాట్లాడుతూ ఉంటే అతన్ని ఏదో మభ్యపెట్టే ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప అతని బాధను కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే ఇంకా కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాకు గాని, అధిష్టానానికి గాని ఇంకా చీమ కుట్టనట్టయితే ఉంటే మరొకసారి భంగం తప్పకుండా జరుగుతుంది. ఈరోజు బీజేపీని విమర్శించడం కాదు, కాంగ్రెస్ ని విమర్శించడం కాదు, ఒక ఆత్మవిమర్శ చేసుకోండి. మొదలు ఒక ఆత్మవిమర్శ చేసుకుంటే మనము టీఆర్ఎస్ పార్టీలో పాల్గొన్న వాళ్లకు మనము సముచిత న్యాయం ఇస్తున్నామా? ఉద్యమ జెండా మోసిన వాళ్ళని మనం ఏమన్నా కేర్ చేస్తున్నామా? వాళ్ళతో ఎప్పుడైనా మనం మాట్లాడినామా? వాళ్ళకి ఏమన్నా పదవులు ఇచ్చినామా? అంటే ఉద్యమకారుడు ఒక్కడు కూడా పదవి ఉన్న వాళ్ళు ఇలా స్టేజ్ మీద లేరు. ఈ రోజు కాదు, ఏ రోజు లేరు. ఆ రోజు దేవి ప్రసాద్ అన్యాయం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు రాగిడి లక్ష్మారెడ్డికి ఏం తెలుసండి? మేము ఉద్యమకారులం ఎవరము? రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఎవరు తెలుసు? ఇక్కడ ఉద్యమకారులు ఎవరు తెలియదు. కాబట్టి ఉద్యమకారులను ఇంకా ఈ రోజు లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రామాలయం రైల్వే క్వార్టర్స్ వద్ద సైబర్ నేరాలు జరుగు విధానం మరియు సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్ కానీ, వీడియో కాల్స్ కానీ ఏమీ కూడా ఓపెన్ చేయరాదు. గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వరాదు. ఓటీపీలను వారికి చెప్పరాదు అని తెలియజేయడం జరిగింది. పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే డబ్బులను ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ సైబర్ నేరానికి గురైతే వెంటనే గోల్డెన్ అవర్లో 1930కి ఫోన్ చేసి వివరాలు తెలియజేస్తే 0 FR నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ కి పంపించబడుతుంది. ఆ తర్వాత మీ యొక్క పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఏమైనా మోసపోయిన డబ్బులు అకౌంట్లో హోల్డ్ అయి ఉంటే కోర్టు ప్రాసెస్ ద్వారా మీకు ఇప్పించబడును. కనుక సైబర్ నేరస్తుల యొక్క మోసపూరిత మాటలను నమ్మొద్దు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిలుకలగూడ ఎస్సీపీ కె శశాంక్ రెడ్డి, లాలాగూడ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఎస్ఐ రామేశ్వర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. మీ అకౌంట్లో నుంచి వేరే అకౌంట్లో సైబర్ నేరస్తుని అకౌంట్లోకి పడినప్పుడు అది హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు గోల్డెన్ అవర్లో ఇంత తొందరగా మీరు పోలీస్ వారికి సమాచారం అందించాలి. అప్పుడే మీ యొక్క అమౌంట్ తొందరగా రికవరీ కావడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు ఈ యొక్క సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ఎవరు కూడా అన్నోన్ పర్సన్స్కి వీడియో కాల్స్ కానీ తర్వాత లింక్స్ కానీ ఎవరు మీరు నమ్మొద్దు. ఇది మీరు 10 మందికి కూడా మీరు అవేర్నెస్ చేయండి. అప్పుడే మన యొక్క ఈ సైబర్ నేరాలను మనము అరికట్టగలుగుతాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు మా యొక్క లాలాగూడ పోలీస్ స్టేషన్ తరఫున, అదేవిధంగా మా చిలుకలగూడ డివిజన్ ఆఫీస్ తరఫున
మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, అందరికీ కూడా. రైట్, ఇలా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి నమ్మిస్తారు, అదేవిధంగా పోలీస్ అని చెప్పేసి చెప్తారు. ఈ విధంగా వివిధ రకాలుగా మీకు నమ్మించి మీ యొక్క అకౌంట్లో నుంచి అమౌంట్లు వాళ్ళు తీసుకుంటారు. ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు. ఎవరో ఇల్లిటరేట్స్ కాదు, చదువుకున్న వాళ్ళే ఇది నిజమైన నమ్మి మోసపోతున్నారు. కనుక ఇలాంటి సైబర్ నేరాల పట్ల మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా ఫోన్ చేసినా మీరు వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వద్దు, ప్లస్ వాళ్ళకు ఈ డబ్బులు అనేటువంటివి ట్రాన్స్ఫర్ చేయొద్దు, వాళ్ళు ఇచ్చిన లింక్స్ కూడా ఓపెన్ చేయొద్దు. మీరు నిర్ధారించుకోవాలా వీళ్ళు పోలీసా, నిజమైన పోలీసా కాదా, లేదా నిజమైన బ్యాంక్ వల్ల కాదా అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత మీరు ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. 1-2 సార్లు ఆలోచించాలి, ఫోన్ చేసుకోవాలి మన వల్ల కాదనేది. కాబట్టి మీరు ఈ యొక్క సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ సైబర్ నేరాల గురించి మీరు విన్న తర్వాత మీ యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా తెలియజేయండి. ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పోలీస్ వారు ఈ విధంగా సైబర్ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు కండక్ట్ చేశారు. మీరు కూడా ఈ ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. పిల్లలకు కూడా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏదేదో లింక్ ఓపెన్ చేస్తూ ఉంటారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదివారం నియోజకవర్గంలోని తిరుమలగిరి దుర్గా విహార్ కాలనీ పార్కులో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను కాలనీవాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించి కాలనీవాసులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కాలనీవాసులు ఓపెన్ జిమ్ ను ఉపయోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాలనీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పెద్దలు పాపారావు, సుధాకర్, అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్ శెట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళి, ముదిరాజ్, నాగినేని, సరిత, రంగారవీందర్, గుప్తా, జూలియస్, ప్రదీప్, కాలనీవాసులు, ఇతర నాయకులు ఉన్నారు. లేదండి అక్కడ ప్రకాష్ రావు గారు, సుధాకర్ గారు అందరూ కూడా ఒక్కొక్క ఎక్విప్మెంట్ గారిని ఫుల్ ఇన్ యాక్షన్. సుధాకర్ గారు, సుధాకర్ గారు రండి. Honorable Chief Guest with the floral bouquet. Talia. చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న పని ఈరోజు హెల్త్ గురించి అందరూ యాక్టివ్గా ఉండాలని ఒక ఆలోచనతో మీకు సేవ చేయాలి ఎమ్మెల్యేగా అని అనుకున్నప్పుడు సరైన సపోర్ట్ అంతకుముందుకు లేకుండా, కానీ మొన్నసారి లాస్ట్ టైం నేను ఈరోజు ఎమ్మెల్యేగా నేను సేవలు అందిస్తున్నంటే దానికి పాపారావు సార్ మీరు అందరూ కలిసి నాకు బలంగా నిలబడి, మీరే కాకుండా ఇతర కాలనీ వాళ్ళతో అందరితో మాట్లాడి శ్రీ గణేష్ అయితే బాగుంటుంది, కాంగ్రెస్ అయితే బాగుంటుందని నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే చోటా చోటా काम भी कई सालों से लोग करना है तो చాలా మంది చేయొచ్చు, కానీ ఓపెన్ జిమ్ కావచ్చు, ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు రవి గారు చెప్పినట్టు మన రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో అప్పటి నుంచి చేస్తే మనకి ఇలాంటి సమస్యలు ఉండేది కాదు. ఈ కంటోన్మెంట్ ఈ రోజు నేను శ్రీ గణేష్ వచ్చినాకనే లేదు, గత 50 సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ ఉంది. కంటోన్మెంట్లో ఒక మన స్టేట్లోనే ఉంది. మనకు కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా మన స్టేట్లోనే ఉండే ముఖ్యమంత్రి గారు ఒక పార్టీకి ఉంటే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉంటుండే, అదే పార్టీకి చెందిన బోర్డు మెంబర్ కూడా ఉండే. కానీ మీరు ఇవన్నీ రిక్వైర్మెంట్స్ చెప్పేది ఎన్నో సంవత్సరాలు, కానీ ఇప్పుడు కొంచెం పని చేయగలుగుతున్నాం అంటే మనం స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తోటే ఇదైంది. ఇది కూడా కంటోన్మెంట్ బోర్డు ఫండ్స్ కాదు, ఎంపీ ఫండ్స్ కాదు, ఈ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చిన ఫండ్స్ తోటే ఈరోజు ఈ ఓపెన్ జిమ్ కూడా మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే చాలా మంది జిమ్కి పోవాలంటే సర్టెన్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడైతే మీరు ఎట్లకైనా రెగ్యులర్గా వాకింగ్ చేసుకుంటారు కాబట్టి వాకింగ్తో పాటు మీరు అందరూ కలుసుకొని ఉండడానికి
నేను ఎమ్మెల్యే అయినాక ఏమేమి కావాలని ముందు కనుక్కుంటే చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే ఓపెన్ జిమ్స్ ఎక్కువ అడిగారు. అందుకే నేను ఎక్కువ ఓపెన్ జిమ్స్కి ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే మిగతా సమస్యలు అయితే కొన్ని సాల్వ్ అయితే కొన్ని సాల్వ్ కాదు, కానీ ఇదైతే హెల్తీగా ఉండడానికి జిమ్ చాలా చాలా అవసరమని భావించి ప్రతి కాలనీలో నేను 90% నేను మొత్తం ఉన్న కంటోన్మెంట్ ఉన్న కాలనీస్ అన్నిటికీ నేను జిమ్ములు పెట్టాలని నేను డిసైడ్ అయి ఉన్నాను. దాని గురించి సీఎం గారి దగ్గర కూడా మాట్లాడాను. వారు కూడా ప్రత్యేక నిధులు ఇస్తా అని చెప్పారు. ఆ నిధులతోటి ఈ డెవలప్మెంట్ జరుగుతుంది. కోట్లేమో సేవరేజ్ లైన్ల గురించి, ఎంటైర్ కంటోన్మెంట్లో ఎన్ని సేవరేజ్ లైన్స్ ఉందో దానికి 153 కోట్లు. అంటే చరిత్రలో ఎప్పుడు ఇన్ని కోట్లు ఎప్పుడు వచ్చింది సార్ పాపారావు సార్? హిస్టరీలో ఎప్పుడు కంటోన్మెంట్ బోర్డుకి 303 కోట్లు ఎప్పుడు వచ్చింది సార్? హైయెస్ట్ వాళ్ళ బడ్జెట్ 15-20 కోట్లు సంవత్సరం అంతా నడవాలి. ఏ సమస్య చెప్పినా నిధులు లేదని చెప్తున్నారు. ఏమన్నా మనం చెయ్యాలైనా కూడా ప్రతి ఒక్క దానికి ఆంక్షలు. ఇప్పుడు తిరుమలగిరి లేక్ అవుతుంది, మీరు చూసిండొచ్చు. మొన్న కూడా ఎస్టీపీ కావచ్చు, తిరుమలగిరి లేక్ కూడా సుందరీకరణ, దానికి కావాల్సిన అక్కడ కూడా వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్లు, ప్లేయింగ్ ఏరియా కూడా చిల్డ్రన్స్ కూడా వస్తుందంటే 10 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కేటాయించారు. 10 crores సార్. ఆ 10 crores ఇచ్చినాక కూడా పని స్టార్ట్ చేయడం చాలా అయింది. ఇప్పుడు సుమారు 5 కోట్లు చిల్లర మన రామన్నకుంట లేకనున్నాను. ఇప్పటిదాకా ఏంటంటే సెంట్రల్ డిఫెన్స్ ఆధీనంలో ఉంది, స్టేట్ వాళ్ళతో మాకేం సంబంధం అన్నారు. కానీ వాళ్ళు అక్కడ డ్యూటీలు ఉన్నారంటే మనం అందరం ట్యాక్స్ కడితేనే వాళ్ళకు జాబ్స్ ఉన్నాయి. ఏం సార్, మనం ట్యాక్సులు కట్టకుండా వాళ్ళు ఉన్నారా? వాళ్ళు మనం ట్యాక్సులు కడితే వాళ్ళ జీతాలు వస్తున్నాయి. వాళ్ళ ట్యాక్సులు వాళ్ళ జీతాలు అన్నీ ఉండేది ఎందుకు? మన సర్వీసెస్ వాళ్ళు చేయాలని. వాళ్ళ సర్వీసెస్ చేయనప్పుడు కొన్నిసార్లు చెప్తారు కదా, బాతోన్సే नहीं सुने तो और कुछ करना, वैसे उनको भी कुछ कर रहे तो सुनते जब भी जाके अपना पूरा काम में कामयाब होता. ఇదే మాదిరిగా మీకు ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ చాలా మాట్లాడాలని ఉండే. యాక్చువల్గా సార్ మీ దగ్గరికి వస్తేప్పుడు కూడా నేను 9 o'clock అనే వచ్చాను. 9 o'clock వస్తే మీ దగ్గర 10-15 వరకు ఉండాలని ప్లానింగ్ తోటి వచ్చాను. కొంచెం లేట్, మీరు అందరూ అసెంబ్లీ గానికి లేట్ అయింది కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంకోటి ఇనాగ్రేషన్ ఉంది. వాళ్ళ చెన్నై నుంచి వచ్చారంట, రామరాజ్ షోరూమ్ వాళ్ళు నాతోటి ఇనాగ్రేట్ చేస్తారంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్తేనే మీకు కూడా హరి పెట్టాను. మీకు ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే కూడా చెప్తే అన్నీ నేను నోట్ చేసుకుంటాను. ప్రతి సమస్య పరిష్కరించే బాధ్యత మీ శ్రీ గణేష్ అంది కూడా ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం నడిమికెళ్ల నాగవళి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్న రెవెన్యూ అధికారులు. 5 ట్రాక్టర్లను పోలీసులకు అప్పగించిన రెవెన్యూ అధికారులు. అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. నిర్లక్ష్యానికి నిదర్శనంలా నగర పంచాయతీ అధికారుల పనితనం. తమ కార్యాలయం ముందే చెత్త ఉన్నా కనీసం పట్టించుకొని సిబ్బంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న నగర పంచాయతీ అధికారులు. ఆదివారం కావడంతో మార్కెట్కు పెద్ద ఎత్తున కొనుగోలుదారుల తాకిడి. దుర్గంధం వెదజల్లడంతో తీవ్ర ఇబ్బందులు కొనుగోలుదారులు, వ్యాపారులు. పరిస్థితి చూసి చలించి మానవత్వం చాటుకుని తన వంతు బాధ్యతగా చెత్తను పక్కకు జరిపిన స్థానిక వ్యక్తి. తన పని కాకపోయినా ప్రజలకు మేలు చేసినందుకు ఆ వ్యక్తిని కొనియాడిన వ్యాపారులు. పాలకొండ నగర పంచాయతీ నిర్లక్ష్య పనితీరు మరోసారి తేటతెల్లమైంది. స్వయంగా వారి కార్యాలయం ఎదురుగా ఉన్న చెత్తను సైతం తొలగించలేక ప్రజలు ఇబ్బంది పడుతూ చోద్యం చూస్తున్నారు ఇక్కడి అధికారులు. ఆదివారం కావడంతో మార్కెట్ జనాలతో కలకళ్లాడుతూ ఉంటే మార్కెట్ను ఆనుకొని ఉన్న నగర పంచాయతీ కార్యాలయం ముందున్న చెత్త, దాని ద్వారా వచ్చే దుర్గంధం కొనుగోలుదారులకు స్వాగతం పలుకుతున్నాయి. కొనుగోలుదారులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకునే నాదుడే నగర పంచాయతీలో లేకపోవడం దారుణం. ప్రజలు, వ్యాపారస్తుల కష్టాన్ని చూసి చలించిపోయిన ఒక వ్యక్తి ఆ చెత్తను పక్కకు జరిపి గొప్ప మనసు చాటుకున్నాడు. సదరు వ్యక్తి పాలకొండలో కలాసి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏ మార్కెట్లో అయినా తను పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడో అదే మార్కెట్కు అవసరమైనప్పుడు తన పని కాకపోయినా ముందుకొచ్చి పరిశుభ్రం చేసిన ఆయన గొప్ప మనసును వ్యాపారులు, కొనుగోలుదారులు మెచ్చుకుంటున్నారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రేమ జంట ఆశ్రయం పొందింది. ప్రేమ వివాహం చేసుకున్న నూతన వధూవరులు తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. కాకినాడ కొండైపాలెంకు చెందిన మట్టా గోపాల్, ద్వారకానగర్కు చెందిన నక్క గమ్య హనీత
కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు ఒకే కులానికి చెందిన వారి అయినప్పటికీ వారి వివాహానికి ఇరువురు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో వారు స్వచ్ఛందంగా వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం యువతి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఎలాంటి ఇబ్బందులు లేదా ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా కాకినాడ టూటాను పోలీసులను ఆశ్రయించినట్లు ప్రేమ జంట తెలిపింది. తాము మేజర్లమని పరస్పరం అంగీకారంతో వివాహం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు ఇద్దరు మేజర్లు కావడంతో చట్ట ప్రకారం తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని తెలిపారు. అలాగే ఇరు కుటుంబాల పెద్దలను స్టేషన్కు పిలిపించి మాట్లాడి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రేమ జంటకు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పిఠాపురం గుళ్ళో చేసుకున్నాం. తన పేరు గోపాల్. మేమిద్దరం 4 years నుంచి లవ్ చేసుకుంటున్నాము. ద్వారకా నగర్ మా ఇల్లు. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. 4 years నుంచి కొడుతున్నారు. తిని ఇంకా చంపుతామని బెదిరించారు. ఇంక ఇంట్లో నుంచి బయటకు వచ్చి మేము పెళ్లి చేసుకున్నాము. పోలీసు వాళ్ళని హెల్ప్ కోసం వచ్చాము. ఇంకా ఇంట్లో కంప్లైంట్ ఇచ్చారు మిస్సింగ్ కేసు అని. నేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. దీనికి ఏం సంబంధం లేదు. నా ఇష్టపూర్వకంగానే వచ్చాను. దీనికి ఏం సంబంధం లేదు. దీనికి ఏమవ్వినా నాదే కారణం. నేను నా ఇష్టంతోనే మా ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. నేనేమి వచ్చామని ఫోర్స్ కూడా చేయలేదు. పోలీస్ స్టేషన్కి కేసు వేశారు. ఇంకా నైట్ వాళ్ళ పేరెంట్స్ని కూడా పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. వాళ్ళకి ఏ సంబంధం లేదు. అందుకే నేను వచ్చి మాట్లాడదామని రమ్మన్నాను. తనకి థ్రెడ్ ఉంది ఇంట్లో. తనకి ఏమైనా మా ఇంట్లో వాళ్ళే కారణం.